I swear those people here. ఈ ప్రియకేమైందో ప్రెసెంటేషన్ ని పెట్టుకొని ఇక్కడికొచ్చి పడుకుంది. వదులు తన్ని. బాస్ భయంకరంగా తిట్టుంటాడు. క్లయింట్ కూడా చిరాగ్గానే ఉన్నాడు. మిగతా ఏమన్నా చెప్పు, ఈ యాటిట్యూడ్ ఉంది కదా అది చాలా తప్పు. తన గురించి ఏమనుకుంటుందో ఏంటో. విషయం ఏంటో తెలుసా, మన బాస్ అమాయకుడు. ఆ అమాయకత్వాన్ని యూజ్ చేసుకుంటున్నారు. మన బాస్ ఏమీ అనడు. ఈ జాబ్కి ఎక్కడ తను చదువుకొని వచ్చింది? ఆల్రెడీ చాలా డబ్బు ఉంది తన దగ్గర. ఊరికే టైంపాస్కు చేస్తుంది. ఏంటో తెలీదు. రెస్పాన్సిబిలిటీ ఒక సాధారణమైన విషయం కాదు. అయినో. దాని జుట్టు చూసావా? గొర్రె వెంట్రుకలాగా ఎవరో తలని పట్టి లాగినట్టు ఉంది. ప్రియా, ప్రియా అది యాక్చువల్లీ యునో ప్రియా 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 కళ్ళు తెరు. ప్రియా లేకో. ప్రియా ప్రియా ఏమైంది నీకు? ప్రియా ప్రియా ఏమైంది? తిను చనిపోయింది. అశోక్, చెప్పండి మేడం. ముందు దాబా తెలుస్తుందిగా? అలాగే అలాగే మేడం. అశోక్, నేను చెప్పేది పూర్తిగా విను, ఆ తర్వాత మాట్లాడు. మీరు చెప్పడం పూర్తయిందనుకున్నాను. ఆపు నువ్వు. మధ్య మధ్యలో మాట్లాడుతున్నావు. నీకన్నీ తెలుసని నాకు తెలుసు. మరి నేనెందుకు ప్రశ్నలు అడుగుతాను? సరే మేడం, తర్వాత ఏంటో చెప్పండి. తర్వాత ఇంకేం చెప్తాను? బండి దాబా దగ్గర ఆపు. అక్కడికి వెళ్ళి మనం తిందాం. అలాగే మేడం. ఉండు, వచ్చేదే దాబా. అలాగే మేడం. రండి సార్, కిందకి దిగండి. మేమెందుకు దిగాలి? నువ్వు వెళ్ళు. అరే ఇప్పుడే కదా అమ్మగారు తినాలని చెప్పారు. కిందకి దిగండి సార్. నువ్వు వెళ్ళి తినడానికి ఏదైనా కొనుక్కోనరా. సార్ లోపల దాబాలో కూర్చొని ప్రశాంతంగా తిందాం. ఏమో నాకు వెళ్ళాలని అనిపించట్లేదు. నువ్వు వెళ్ళు. అలాగే కారులో తినేసి బయలుదేరిపోదాం. అలాగే సార్. సరే ఏం తీసుకురాను? నాకు నచ్చింది తీసుకురా. మీకేం ఇష్టమో నాకెలా తెలుస్తుంది మేడం? సార్ మీరే చెప్పండి సార్, ఏం తీసుకురాను? నీకే కదా చెప్తున్నాను, ఏది మంచిదో తీసుకునిరా. కొట్టేస్తాను, వెళ్ళి తీసుకురా. సరే మీకు నచ్చిందే తీసుకొస్తాను. నచ్చింది తీసుకురమ్మని చెప్తున్నారు. పోనీలే కదని తీసుకొస్తే అది నచ్చలేదు ఇది నచ్చలేదని వంక చెప్తారు. పూర్వి, ఇటువైపు తిప్పు. గాయం పడినట్టు ఎలాంటి ఆచూకీ లేదు. నోట్లోంచి నొరగలేమీ రాలేదు. శరీరం నీలం రంగులో కూడా ఏం మారలేదు. తర్వాత పంచర్ మార్క్స్, ఇంజెక్షన్ చేసినట్టు గాని విషం తాగినట్టు కూడా ఏమీ తెలియడం లేదు. సార్, ఈ మర్డర్ విషయానికి సంబంధించినట్టుగా ఇక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు సార్. సార్ ఒకే ఒక బ్యాగ్ మాత్రమే దొరికింది. అందులో మేకప్ సెట్ మాత్రమే ఉంది. మేకప్ సామాన్లా?
మేడం తీసుకొచ్చాను. అరే సార్, సార్ తీసుకొచ్చేసాను సార్. మేడం, ఇలా తీసుకురమ్మని చెప్పేసి నిద్రపోతే ఎలా చెప్పండి? వీళ్ళిద్దరిని నేను ఎప్పటికీ అర్థం చేసుకోలేను. ఛా, తినడానికి నన్ను తీసుకురమ్మని చెప్పి వీళ్ళు మాత్రలేసుకుని నిద్రపోయారు. ఎన్నిసార్లు చెప్పాలి సార్, తిన్న తర్వాతే మందులు వేసుకోవాలి, కానీ వినట్లేదు. ఏంటో. అరే ఏంటి సార్, నేను మాట్లాడుతుంటే కుంభకరుండలాగా నిద్రపోతున్నారు. ఏంటో. ముందు ఇంటికి తీసుకెళ్ళి వీళ్ళని వదిలేస్తాను. దారిలో లేస్తే తినిపిద్దాం. తినిపించడానికి నేనున్నానుగా. సరే అయితే బయలుదేరదాం. ఈ బ్యాగ్ ఎవరిది? సార్ సార్ ప్రియాది. ప్రియా బ్యాగ్ అంటారా? అంటే మీరు మితా అండ్ సీనా మీ ముందా ప్రియా లోపల నుంచి బయటకు వచ్చింది, అక్కడ వెంటనే పడిపోయి తర్వాత ప్రాణం వదిలేసింది, అంతేగా? మీరు అప్పుడు అక్కడేగా ఉన్నారు? అవును సార్. కానీ సార్, తను ఎలా చనిపోయిందో మా ఇద్దరికి తెలియదు సార్. ఆ విషయాలని మేం చూసుకుంటాం, నువ్వేం కంగారు పడకమ్మా. అయితే ప్రియా ఆఫీస్కి ఏ టైంలో వచ్చింది? సార్, ఇదంతా జరగడానికి ఒక 25 నిమిషాల ముందు ఉంటుంది సార్. ప్రజెంటేషన్కి తను లేటుగానే వచ్చింది. మేమందరం తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. క్లయింట్స్ కోపంగా ఉన్నారు. తను వచ్చి అందరికీ సారీ చెప్పింది. తర్వాత ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది. ఏదో లాస్ట్ అయినట్టే ఉండింది. చాలా నర్వస్గా కూడా ఉండింది సార్. క్లయింట్స్ ఇంప్రెస్ అవ్వలేదు. సరే, నేను తనని బయటికి తీసుకెళ్ళాను. నీకు చాలా రెస్ట్ అవసరం అని చెప్పాను. షీ వాస్ లుకింగ్ లాస్ట్. దెన్ ఐ టోల్డ్ హర్, గో టు ద వాష్రూమ్ అండ్ ఫ్రెషన్ అప్, లుక్ ప్రెసెంటబుల్. ఆ తర్వాత 15-20 నిమిషాల తర్వాత ఆవిడ అరిచిన శబ్దం వినిపించింది. నేను భయపడి పరిగెత్తుకొచ్చి చూస్తే ప్రియా చనిపోయి కనిపించింది. నిఖిల్ సార్, ఓ పంచి. ప్రియా బాడీ, ప్రియా బ్యాగ్స్, అందులో ఇంకేమేమి సామాన్లు ఉన్నాయో, కాస్మెటిక్స్ లాంటివి, అలాగే తినడానికి ఉన్న వస్తువులన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించండి. అలాగే సార్. తర్వాత ప్రియా పర్సనల్ నెంబర్, తర్వాత వాళ్ళ ఇంటి నెంబర్, ఇంట్లో ఉన్న వాళ్ళ నెంబర్స్, ఇలాంటి నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి కదా? అవును సార్, నా దగ్గర వాళ్ళ అమ్మా నాన్న నంబర్ 2 ఉన్నాయి సార్. సార్, మీ ఫోన్ మోగుతోంది, తీయట్లేదు. అరే మేడం, మీ ఫోన్ కూడా మోగుతోంది, తీయకపోతే ఎలా చెప్పండి? హలో మేడం, మీ ఫోనే మోగుతోంది. అరే ఏంటిది, వీళ్ళిద్దరూ ఇలా నిద్రపోతున్నారు? అబ్బా, మళ్ళీ ఫోన్ మోగుతోంది. సార్, మిమ్మల్నే. ఏమైంది మీ ఇద్దరికి? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మనమే ఏదో ఒకటి చేయాలనుకుంటా. హలో, ఎవరు? మిస్టర్ కుమార్? లేదు సార్, నేను అశోక్ని. చెప్పండి. అశోక్? మీరెవరు? నేను సార్ డ్రైవర్ని సార్. చెప్పండి. సార్తి? అరే అవును సార్, డ్రైవర్నే. చెప్పండి సార్. ఓ, అతని డ్రైవరా? డ్రైవర్ని మాత్రమే కాదు, ఆయన కుడి భుజం, లెఫ్ట్, రైట్ అన్నీ నేనే. జాగ్రత్తగా మాట్లాడు. అయ్యో, నేను చెప్పేది విను. మిస్టర్ అండ్ మిసెస్ కుమార్ ఎక్కడున్నాడు? ఇద్దరు కారులోనే ఉన్నారు, కానీ నిద్రపోతున్నారు. ఇద్దరిని తీసుకొస్తున్నాను. ఇంతకీ మీరెవరు? మీ గొంతు చూస్తుంటే తెలిసిన వాళ్ళ లేరు. నేను సిఐడి మాట్లాడుతున్నాను. సిఐడియా? ఏమైంది సార్? అది మిస్టర్ అండ్ మిసెస్ కుమార్ని ప్రియా ఆఫీస్కి తీసుకురండి ప్లీజ్. సరే, నేను తీసుకొస్తాను, కానీ ఏమైంది? సమస్య ఏం లేదుగా? ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినండి. మీరు రండి. అలాగే సార్, నేను వెంటనే వచ్చేస్తాను.
నమస్తే సార్. మీరే సిఐడి ఆఫీసరా? మిస్టర్ అండ్ మిస్సెస్ కుమార్ ఎక్కడున్నారు? కార్లోనే ఉన్నారు, నిద్రపోతున్నారు. ఏంటి? అవును, నిద్రపోతున్నారు. ఇప్పుడు అవును సార్. అభిజిత్, సార్, ఏమైనా సమస్య సార్? మీరు పిలిచారు కాబట్టి అడుగుతున్నాను. అవును, చాలా ముఖ్యమైన విషయం. కుమార్ గారి అమ్మాయి ప్రియా చనిపోయింది. ఏమంటున్నారు సార్? నిజం. మిస్టర్ కుమార్, మిస్సెస్ కుమార్, మిస్సెస్ కుమార్, కుమార్ సార్, మిస్టర్ కుక్, మిస్టర్ కుమార్, మై గాడ్. సార్ వీళ్ళు సచిన్, మీరు ఎంతకాలంగా కుమార్ గారి దగ్గర పనిచేస్తున్నారు? అంటే సార్, నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. 3 సంవత్సరాలు. అవును సార్. చెక్ చేయండి, ఎలా చనిపోయారో కనుక్కోండి. సార్, ఆ? మిస్టర్ అండ్ మిస్సెస్ కుమార్ ఇద్దరు చనిపోయారు. వాట్? అరే లేదు సార్. పూర్వీ గురించి జరుగు. గంట సేపటి నుంచి వెళ్ళిన కారులో పెట్టిన ఊరంతా తిరుగుతున్నావు నువ్వు. ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? అది కాదు సార్, ఇలా జరిగే అవకాశమే లేదు. అరే, మేము ఊర్లో నుంచి బయలుదేరినప్పుడు ఇద్దరు బానే ఉన్నారు సార్. డాబా పక్కన బండి ఆపి వాళ్ళిద్దరూ తినడానికి తీసుకురమ్మని కూడా చెప్పారు సార్. బండి డాబా దగ్గర ఆపు, అక్కడ మనం తినేసి వెళ్దాం. అలాగే మేడం. సార్, ఇప్పుడు జరిగినట్టే ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. మాతలు వేసుకుంటే ఇద్దరు నిద్రపోతారు. ఇప్పుడు కూడా అలాగే నిద్రపోతున్నారు అనుకున్నా. మీరేంట్రా అంటే ఇలా చెప్తున్నారు? సార్, ఆ, వీళ్ళ బాడీలో ఎటువంటి మార్పు లేదు సార్. ఏ గుర్తులు లేవా? ఒకవేళ వీళ్ళకి పాయిజన్ ఇంజెక్షన్ ఏమైనా ఇచ్చారా? విషయం ఇచ్చిన సిమ్టమ్స్ లేక ఏమైనా ఆధారాలు? లేదు సార్. సరే, వీళ్ళ డెత్ గురించి తెలుసుకోవాలంటే కార్లో చెక్ చేస్తే ఏమీ లేదు సార్. సరే, వేరే ఆధారాలు ఏమైనా దొరికాయా? అవును సార్, బండిలో భోజనం దొరికింది. దాన్ని తినడం వల్ల ఏదో జరిగింది. అరే లేదు 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 లేదు, అందుకు అవకాశమే లేదు. ఎందుకంటే నేను తీసుకొచ్చిన భోజనాన్ని వీళ్ళిద్దరూ ఇంకా తినలేదు సార్. సార్, రియా కూడా అచ్చం ఇలాగే చనిపోయారు. వీళ్ళ ముగ్గురి హత్యల వెనక ఏం కారణం ఉంటుంటుంది? సరే, ఒక విషయం చెప్పు. కుమార్జీ కుటుంబంలో ఎవరెవరున్నారు? సార్, ప్రియా మేడం, ఇంకా ఆవిడ కూతురు రీమా మేడం, రెండో కూతురు అను. అలాగా? మరిప్పుడు ఆ అమ్మాయిలిద్దరూ ఎక్కడున్నట్టు? అంటే రీమా మేడం తన హస్బెండ్తో ఒక ఇంట్లో ఉంటున్నారు. అను మేడం తన తల్లిదండ్రులతో ఆ ఫ్లాట్లో ఉన్నారు సార్. అభిజిత్, ఆవిడ నంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. సచిన్, ఇదిగో ఇదే సార్ అను మేడం నంబర్. ఉండండి సార్, తీసిస్తాను. ఇదిగో ఇదే సార్. హలో రీమా గారు, నేను సిఐడి నుంచి ఇన్స్పెక్టర్ అభిజిత్ మాట్లాడుతున్నాను. మీరు సిఐడి బ్యూరోకి రాగలరా? అదేంటంటే మీరు వచ్చాక చెప్తాను, అది కాస్త అర్జెంటు. దయచేసి త్వరగా రండి. యా, ఓకే ఓకే సార్. సిఐడి బ్యూరోకి రమ్మని రీమాకు చెప్పేశాను. సార్, అను ఫోన్ తీయట్లేదు సార్. సార్, తను కాలేజ్కి వెళ్ళినట్టుంది. ఏ కాలేజీలో? కాలేజీకి అను వెళ్ళలేదు. ఫోన్ రింగ్ అవుతూ ఉంది. అవును, చివరిగా ఇంట్లో ఉన్నట్టే ట్రేస్ అయ్యింది. అను, అను బాగుంది కదా? మీరంతా ఎవరు? అది నేను ఇంటే పెద్ద అమ్మాయిని.
ఇతను నా హస్బెండ్ ధీరజ్. సార్ లోపల మూసింది. నిఖిల్ వెనక వైపు వెళ్ళి చూడు, ఏదైనా దారి అలాగే దొరకదు. సార్, తప్పకోండి. మీ దగ్గర తాళాలు ఉన్నాయా ఇది నా దగ్గర తెరవడానికి? లేదు. సార్ నువ్వే కానీ. సార్ ధీరజ్ అనుకేమైంది? భయపడకు, ఏమీ కాదు. భయంగా ఉంది. భయపడకు, ఏమీ జరుగుండదు. అను 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 అభిజిత్ సార్ మేడపైకి వెళ్ళి చూడు. అను అను పైకి వెళ్ళి చూడు. చెప్పు సచిన్. అతను ఇక్కడ లేరు సార్. లేరా? కంగారు పడకు. సార్ ఏం జరుగుతుంది? ముందు మా అమ్మ నాన్న చనిపోయారు, తర్వాత ప్రియా, ఇప్పుడు అను ఎక్కడికి వెళ్ళిపోయిందో. ఉండండి, ఏంటో చూద్దాం. ఆ, లేదు సార్, ఇంకా దొరకలేదు సార్. మై గాడ్ సార్, అను అక్కడ పైన ఉంది. రండి. ఎక్కడ పూర్వి? తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి త్వరగా. సచిన్. అభిజిత్. సార్ మత్తులో ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. సరే పదండి. సార్ అలాగా, ఇదా విషయం? ఆ విషయం ఏమిటో మాకు కూడా చెప్పొచ్చు కదా. బాస్, ఈ ముగ్గురు మరణం విషం వల్లే జరిగింది. విషం వల్ల? సరే సోలంకి, విషం వల్లే చనిపోయారు అనుకుందాం. అదే నిజమైతే బాడీలో ఎక్కడైనా విష ప్రయోగం జరిగిందని గుర్తులేమి కనిపించలేదే. బాడీ కలర్ కూడా ఏమీ చేంజ్ కాలేదే. విషం వల్ల చనిపోయిందంటారేంటి? అదే కదా విషయము. నాకు విషయం అర్థం కావట్లేదు. అదేంటంటే ముగ్గురు మరణం విషం వల్ల జరిగితే ఎందుకు రంగు మారలేదనేది. ఈ విషం ఎలా లోపల వేశారో తెలియట్లేదే. ఏంటి సలోకి ఎలా అంటున్నావు? విష ప్రయోగం వల్లే వీళ్ళ ముగ్గురు మరణించారు అంటున్నావు. మరోసారి ఏం చెప్తున్నావు? ఇది ఎలా చేశారు, విషయం వీళ్ళ శరీరంలోకి ఎలా వెళ్ళింది ఏమీ తెలీదు. ఇలా అంటే నేనేం చేయగలను? బాస్, ఇప్పటికీ ఈ విషయాన్ని కనిపెట్టలేకపోతున్నాను. విషం వల్ల వీళ్ళకి మరణం జరిగిందంటే ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. విషాన్ని వీళ్ళకి ఎవరు ఇంజెక్ట్ చేయలేదు, దానికి ఎవిడెన్స్ కూడా లేదు. భోజనం ద్వారా జరిగిందంటే దానికి ఎవిడెన్స్ కూడా లేదు. సరే, మేకప్ కాస్మెటిక్ వల్ల జరిగిందంటే దానికి కూడా అవకాశం లేదు. అలా అంతా ఉండగా ఈ విషం ఎలా లోపలికి వెళ్ళింది? సోలంకి సార్, నన్ను అడుగుతున్నారా? పిచ్చా నీకు? నాలో నేనే అడుక్కుంటున్నాను. సార్, మిస్టర్ అండ్ మిస్సెస్ కుమార్ చనిపోయిన ఆ కార్ని కూడా నేను చెక్ చేసేసాను. అక్కడ కూడా విషం సంబంధించిన వస్తువు లేదు సార్. సలోంకి, మిస్టర్ అండ్ మిస్సెస్ కుమార్ యొక్క మరణం పూణే నుంచి ముంబై వస్తున్నప్పుడు కారులో జరిగింది. అప్పుడు ప్రియా మరణం తన అంధేరిలో ఉన్న ఆఫీస్ వాష్రూమ్ లో జరిగింది. కొన్ని మైళ్ళ దూరంలో ఒకే సమయంలో, అది ఒకే విధంగా విషంతో. ఎలా సాధ్యం? చెప్పు. సరే వదిలి, ఇది ఏ విధమైన విషయమో ఇప్పటికైనా చెప్పగలవా? బాస్, ఇంకొక చిన్న టెస్ట్ బాకీ ఉంది. ఆ తర్వాత ఆ విషయం ఏంటనేది, అది ఎందుకని, ఎలా లోపల వేసారనేది కనిపెట్టేయచ్చు. సార్ ఆ? సార్, అనుని అబ్జర్వేషన్లో పెట్టారు సార్. నెక్స్ట్ 24 అవర్స్లో తన క్రిటికల్లో ఉందని డాక్టర్స్ అందరూ చెప్పారు సార్. ఎందుకు స్పృహ తప్పి పడ్డారో డాక్టర్ చెప్పలేదా?
ఖచ్చితంగా దానికి విషమే కారణం సార్. ఏమిటి? విషం వల్ల? అవును సార్. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ విషయం ఇంజెక్షన్ తరపున వెళ్ళలేదు, భోజనం తరపున కూడా తీసుకోలేదు. మిస్టర్ అండ్ మిస్సెస్ కుమార్ ఇంకా ప్రియా ముగ్గురు విషంతో చనిపోయారు. మరి ఇప్పుడు అనుకు కూడా విషప్రయోగం జరిగిందా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఎవడో విలన్ ఉన్నాడు. వాడు కుమార్ ఫ్యామిలీని మొత్తంగా అంతం చేయాలని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. కుమార్ ఫ్యామిలీలో మొత్తం కాదు సార్, పెద్దమ్మాయి రీమా ప్రాణాలతోనే ఉంది. బాస్, రీమా రక్తాన్ని తీసి ఆల్రెడీ టెస్ట్ చేశాను. తన ఒంట్లో విషం లేదు. కానీ సార్, ఒక మొత్తం కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకోవాలి? కుమార్ వంశాన్ని మొత్తానికి అంతం చేయడంలో వేరే ఎవరికో ఏదో ప్రయోజనం ఉంది. మరి ఎందుకని? వాడు ఎవడై ఉంటాడు? ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ ఆస్తికి సంబంధించిన విషయం అయ్యుండొచ్చా? ధీరజ్, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక వైపు అను బ్రతకాలా చావాలని పోరాడుతూ ఉంది. కానీ మీరిద్దరు, అంటే మీరు మీ భార్య నిశ్చింతగా ఉన్నారే. ఇది మీకు ఎలా సాధ్యం? మేం బానే ఉన్నాం, కానీ అందుకని మేమే తప్పు చేసామని అర్థం కాదు. అలా ఉండడం ఎవరి వల్ల అవుతుంది? మీరు తప్ప. ఎవరైనా ఉండొచ్చు. ఇదొక పెద్ద బిజినెస్. ఇందులో వచ్చే డబ్బు కోసం ఎవరైనా ఏనైనా చేయొచ్చు. అదే తెలుసుకోవాలనుకుంటున్నాం, హంతకుడు ఎవరని. తిను చంపేసింది ఎవరన్నా నాకు తెలీదు. అందుకు తిను చనిపోయినందువల్ల మీరు మా మీద సందేహపడకండి. నువ్వేమనుకుంటున్నావు? సిఐడికి ఏం తెలియదని అనుకుంటున్నావా? మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మా అమ్మ, నాన్న, తను చెల్లెలు. నా సొంత కుటుంబాన్ని నేను ఎలా చంపగలను? మేడం, ఎవరూ తన కుటుంబాన్ని తన చేతులతో చంపకూడదని రాయలేదే. మీరు ఇష్టానుసారంగా అడుగుతూ ఉంటే నా దగ్గర జవాబు లేవు. ఒకవేళ ఇదంతా మేమే చేసామని మీరు అనుకుంటుంటే మీరేమనుకుంటున్నారో అదే చేయండి. సార్, ఈ హత్యలన్నిటినీ ధీరజ్ సారే చేస్తున్నారనిపిస్తోంది. ఎందుకోసం? నీకెందుకు అలాగ అనిపించింది? అదేంటంటే ధీరజ్ సార్ అప్పుడప్పుడు సార్ దగ్గరికి డబ్బులు అడగడానికి వస్తారు. ఈ విషయం తలుచుకుని సార్ మేడం బాధపడేవాళ్ళు. సరే, ఈ ధీరజ్కు ఎటువంటి పని లేదా? ఏం పని చేస్తారు సార్? అత్తగారింట్లో కోట్ల కొద్దీ డబ్బులుంటే అల్లుడు ఖాళీగానే ఉంటాడు. పని చేయాలని ఎందుకు అనిపిస్తుంది? సరే, అలా చూసినా కూడా ఇంత డబ్బులు తీసుకుని అసలు ఏం చేశాడు? అరే ఊరికే చెప్పన్నా, ఏం చేస్తారు? అది ఈ పేక, మందు అదే అంటుంటారు కదా, మనం నేర్చుకుంటే కుటుంబం నాశనం అయిపోతుందని. 5-10 కాదు, 20-30 లక్షలు దొరికినా ఖాళీ చేసేస్తారు సార్. నేను కూడా దీనివల్ల నాశనం అయిపోయిన చాలా కుటుంబాల్ని చూశాను. నా ధీరజ్ సార్ కూడా అలాంటి వ్యక్తి సార్. అయితే ఇది జరుగుంది సార్. మిస్టర్ కుమార్ దగ్గర ఈయన డబ్బులు అడుగుంటాడు. మిస్టర్ కుమార్ ఏమో కుదరదని చెప్పుంటాడు. అందువల్ల కోప్పడి హత్య చేసినట్టున్నాడు. అవును అదే సార్, జరుగుంటుంది. అవకాశం ఉంది. కానీ మా సార్ మాత్రం ఏం చేస్తారు? ఎన్నిసార్లు డబ్బులు ఇస్తారు? డబ్బు వల్ల చాలా గొడవలు జరిగాయి సార్. అలాగే ధీరజ్ సార్కి, వరుణ్ సార్కి కొన్నాళ్ళ క్రితం ప్రియా మొగుడుతో గొడవ. ఏంటి? ప్రియాకు హస్బెండ్ ఉందా? ఉన్నారు కాదు సార్, ఉండేవారు. అది 4 నెలల ముందు జరిగిన కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఓ, కార్ యాక్సిడెంట్లోనా? సరే, ఈ విషయం గురించి చెప్పు. గొడవ జరిగి ఎన్ని రోజుల తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగింది? అదో వారం అయి ఉంటుంది సార్. ఓ సార్, ఇది యాక్సిడెంటా లేదా మర్డరా? అయితే ఇక్కడ జరిగిన అన్ని విషయము ప్రాపర్టీ కోసమే జరిగింది. ఇక్కడుండే ప్రాపర్టీ అంతా ధీరజ్కు చాలా అవసరం. ఆ ప్రాపర్టీ నాకెలా లభిస్తుంది సార్? నువ్వే చెప్పాలి. సరే, నేనే చెప్తానులే. ఒకవేళ కుమార్ కుటుంబంలో అందరూ గనక చనిపోతే ఆ ప్రాపర్టీ అంతా ఎవరికి దక్కుతుంది? నీ భార్య రీమాకి మాత్రమే. ఒకవేళ రీమాకి ఏదన్నా అయినట్టయితే అప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి చేతికొస్తుంది?
ధీరజ్, ఆ ప్రాపర్టీ మొత్తం నీకే వచ్చి చేరుతుంది. ఏం మాట్లాడవేంటి? ఏం చెప్పాలి సార్? మీకు ఎవరూ దొరకలేదో, ఎవరిని ఇరికించాలో మీకు తెలియలేదో, అందుకే నన్ను ఇరికిద్దాం అనుకుంటున్నారు. కుమార్ సార్ అన్ని ఆస్తులు తన పిల్లల పేరు మీదుగానే ఉంది. రేపు తన పిల్లలకి ఏదైనా జరిగితే అంత ఆస్తులు ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆ పిల్లలకి అంటే ఆ అమ్మాయిలకి ఏదైనా గనక జరిగిందంటే వారి భర్తలకి ఏమీ దొరకదా? దొరకదండి. కానీ ఇదంతా ఎందుకు అడుగుతున్నారు? తన ఆస్తులన్నీ అమ్మేశాడు కదా. ఏమిటి? కుమార్ సార్ తన ప్రాపర్టీని అమ్మేశారా? ఎవరికి? చాలా మందికి. ఇదిగో అన్ని డాక్యుమెంట్స్ ఇక్కడున్నాయి. గోవా ప్రాపర్టీ, పూనా ప్రాపర్టీ, మహాబలేశ్వర్లో ఉన్న ప్రాపర్టీ, తర్వాత అన్ని పేపర్స్లోని తన సైన్ కూడా ఉంది. సైన్? ఈ అన్ని డాక్యుమెంట్స్ నాకు ఇప్పుడే దొరికింది కొరియర్లో. ఏమిటి? ఇక్కడ ఉండే ప్రాపర్టీస్ పేపర్ అంతా ఇప్పుడే దొరికిందా మీకు? ఈ ప్రాపర్టీలన్నీ అమ్ముంటే అందులో డబ్బు వచ్చింటుంది కదా, అదెక్కడా? నాకు తెలీదే సార్. కుమార్ సార్ సడన్ గా అమ్మేశారు. ఇది తెలిసిన తర్వాత నేనే ఫోన్ చేయాలనుకున్నాను, కానీ ఆ లోపలే అతను చనిపోయాడు. ఆ తర్వాత నేను ఎవరెవరు కొన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేశాను. వాళ్ళు చెప్పారు ఈ అన్ని డీలింగ్స్ని ఒకే ఏజెంట్ మూలంగానే జరిగిందని. బయ్యర్స్ని ఇంతవరకు తను కలవలేదంట. ఈ అన్ని ప్రాపర్టీల డీల్ని ఒక్క ఏజెంటే చేశాడా? అన్ని బయ్యర్స్ ఒకే గుర్తింపు చెప్పారు. అలాగైతే ఆ ఏజెంట్ ఒకటే అయింటాడు. సన్నగా పెద్ద కళ్ళజోడు, ఆ తర్వాత గోల్డ్ క్యాప్ వేసుకున్నాడట. అంటే మీకు ఎవరైనా తెలుసా కుమార్జీ గురించి? వారి శ్రేయోభిలాషులు ఎవరన్నా ఏమైనా ప్రయత్నించుంటారా? లేదు. మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మా నాన్న ఇలా చేసి ఉండరు. ఈ ప్రాపర్టీని ఎవరో తీసుకోవడానికి ఎవరో చేసిన కుట్ర. సార్, రీనా కరెక్ట్గానే చెప్తోంది. ఎవరో మాతో గేమ్ ఆడదాం అనుకుంటున్నట్టున్నారు. మా నాన్న ఎప్పటికీ ఇలా చేయరు. ఒకవేళ అలా చేస్తుంటే డబ్బు ఎక్కడుందో నాకు తెలుసు కదా. సార్, ఈ సిగ్నేచర్ నకిలీ అనిపిస్తోంది. ఎవరో మా నాన్న సిగ్నేచర్ కాపీ చేశారు. లేదండి, నేను సిగ్నేచర్స్ అన్నీ చెక్ చేసేసాను. ఇది ఫ్రాడ్ కాదు. కుమార్ సార్దే ఆ సిగ్నేచర్. అంకుల్, మీకు మా నాన్న తెలుసు కదా. నాన్న అలా చేయరు కదా. మాతో ఇలా డిస్కషన్ చేయకుండా వాళ్ళు ఒంటరిగా డిసైడ్ చేయరు. ఇది ఎవరో కావాలని పన్నాంగం పట్టారు, పన్నాంగం పట్టి చేశారు. అయితే బాగా అర్థం చేసుకుని ఈ పని చేశారు. లేకపోతే ఇలా ఎలా జరిగి ఉంటుంది? ఈరోజే ప్రాపర్టీ పేపర్స్ వచ్చాయి. అలాగే ఈరోజే వాళ్ళు చనిపోయారు కూడా. అలా అయితేనే వారు జరిగిన విషయాలన్నీ ఎవరికీ చెప్పుకోలేరు. అయితే ఇదంతా ఎవరు చేసుంటారు? కుటుంబానికి చెందిన వాళ్లే చేసుంటారు. ఎందుకంటే బయట ఉన్న వాళ్లకి ఈయనకు అనుమానం రాకుండా మోసం చేసి సంతకం తీసుకోవడం అన్నది అంత తేలిక కాదు. చెప్పండి సోలంకి. ఏంటి? పెయింట్తోనా? అవును బాస్, పెయింట్ వల్లే ముగ్గురికి మరణం ఏర్పడింది. ఏం మాట్లాడుతున్నారు సోలంకి? పెయింట్ ఎలా తాగుతారు? పెయింట్ వాళ్ళు తాగలేదు బాస్, పెయింట్ లో విషాన్ని కలిపారు. ఆ విషం ఊపిరితిత్తులో కలవడం వల్ల ఈ మరణం జరిగింది. కాకమ్మ కబుర్లు చెప్పొద్దు సోలంకి. అసలు విషయం సరిగ్గా చెప్పండి. మీకు బాగా తెలుసు, సాక్షి లేకుండా నేను చెప్పనని. బాస్, ఈవిడి ఊపిరితిత్తుల్లో విషానితో పాటు కొన్ని కెమికల్ ట్రేసెస్ కూడా దొరికాయి. ఆ కెమికల్ పెయింట్ లో మాత్రమే దొరికింది. ఇదంతా నెమ్మదిగా జరిగింది. ఈ విషయం శరీరం మొత్తం ఆక్రమించడానికి 20 నుంచి 25 రోజులు అయిండొచ్చు. లైక్ ఎ స్లో పాయిజన్. వాళ్ళు కొద్ది కొద్దిగా విషాన్ని శ్వాసిస్తున్నారనేది వాళ్ళకే తెలియకుండొచ్చు. తర్వాత బాస్, వాళ్లకే తెలియకుండా ఒక్కొక్క నిమిషం మరణాన్ని వైపు వెళ్లారు. అది ఎక్కువైనప్పటికీ విషం ఎక్కువడం వల్ల, అది వ్యాపించడం వల్ల చనిపోయారు.
పెయింట్లో విషం. పెయింట్లో విషం. కుమార్ ఫ్యామిలీ మొత్తాన్ని ఇది ఇచ్చే చంపేశారు. సార్, దాదాపు 1 నెల ముందు 3 గదులకి పెయింట్ కొట్టారు. అవన్నీ ఎక్కడుండే బెడ్రూమ్స్? అమ్మా నాన్న తర్వాత ప్రియా బెడ్రూమ్లో. బాస్, నాకు ఆ 3 బెడ్రూమ్ల పెయింట్ని చెక్ చేయాలి. చేసుకోండి. పూర్వి, నిఖిల్ నాతో రండి. ఈ పెయింటింగ్ కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారు? సార్, విపుల్ అనే ఓ కాంట్రాక్టర్ ఉన్నారు. అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు పెయింటింగ్కి. నిఖిల్, పూర్వి మీరిద్దరు ఈ 2 రూమ్లోకి వెళ్ళండి. ఆ తర్వాత 2 రూమ్ల యొక్క పెయింట్ని స్క్రాచ్ చేసి తీసుకురండి. వెళ్ళండి. ఇదిగో ఇవ్వండి సార్. ఇంకో ముఖ్యమైన విషయం, ఖచ్చితంగా ఈ మాస్క్ వేసుకోండి, సరేనా? సార్, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. పెయింట్ వల్ల 3 చనిపోవడం జరిగిందంటే ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకేం కాలేదేంటి? చాలా సింపుల్ అయిన విషయం ధీరజ్. ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరో కూడా బెడ్రూమ్లో ఎక్కువసేపు ఉండరు. కుటుంబ సభ్యులే కదా బెడ్రూమ్లో ఉంటారు ఎక్కువసేపు. నైట్లో, మార్నింగ్ టైంలో కూడా వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతారు కదా. ప్రమాదం జరగడానికి అది కూడా కారణం కావచ్చేమో. ఈ ఫోటో ఎవరిది? ఇతను మా మరిది గారు. ఇతని పేరు వరుణ్, ప్రియ వాళ్ళ భర్త. బాస్, కన్ఫర్మ్ అయిపోయింది. 3 బెడ్రూమ్ పెయింట్లో విషం ఉంది. పెయింట్లో ఎలా విషం కలుపుంటారు? ఎవరు ఎందుకని ఇలా చేస్తున్నారు? పెయింటింగ్ కాంట్రాక్టర్ విపుల్, వాడిని పట్టుకోండి. సార్, నేనెందుకు సార్ పెయింట్లో విషం కలుపుతాను? కుమార్ సార్ ఫ్యామిలీకి నాకేంటి సమస్య సార్? కుమార్ ఫ్యామిలీతో ఎవరికైతే విరోధం ఉండో వాళ్లే ఈ పని చేసి ఉండొచ్చుగా. అవును సార్, ఆ పనికి చాలా డబ్బు తీసుకొని ఉండుంటాడు. సార్ ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? నేను కాంట్రాక్టర్ సార్, హంతకుడిని కాదు. నేను నిజం చెప్తున్నాను సార్. ఆ పెయింట్ లో విషం ఉన్న సంగతి అస్సలు నాకు తెలియదు సార్. రే, ఎక్కువ నటించుకో. ఇలాంటి నాటకాలన్నీ చాలా చూసాం. సార్, పెయింట్ లో విషం ఉన్న సంగతి నాకు తెలుసుంటే నేను ఈ కాంట్రాక్ట్ తీసుకునేవాడే కాదు. ఫుల్ గా నా మనుషులే పనిచేస్తారు. నేను ఎలా తీసుకుంటాను సార్? అంటే ఆ విషయం ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా పెయింట్ లోకి వచ్చిందంటావా? నాకు తెలియదు సార్. అది నేను ఆ పెయింట్ ని కొనలేదు సార్. అయితే ఆ పెయింట్ కొన్నదెవరు? మేడం హస్బెండే ఈ పెయింట్ ని కొని తెచ్చారు సార్. ఓ, తర్వాత ఈ కాంట్రాక్ట్ నాకు ఇచ్చింది ఆయనే. కానీ హఠాత్తుగా ఆయన చనిపోయారు. కానీ ఈ పని కూడా ఆగిపోయింది. హఠాత్తుగా ఒక రోజు కుమార్ సార్ డ్రైవర్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది, మళ్ళీ పని మొదలు పెట్టమన్నారు. సరే, తర్వాత రోజు నుంచి నేను పని ప్రారంభించాను. రెండోసారి పనిచేస్తున్నప్పుడు పెయింట్ని ఎవరు తీసుకొచ్చారు? కొత్తగా ఏది కొనలేదు మేడం. అది బంగ్లా స్టోర్ రూమ్ లో ఉంది కదండి, అదే మేము వాడాం మేడం. సార్, స్టోర్ రూమ్లో ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ 3 నెలల్లో ఎవరైనా విషం కలిపి ఉంటారు. సరే, నువ్వు వెళ్ళొచ్చు. సరే సార్. సార్, చెప్పు సచిన్. ఆ యాక్సిడెంట్లో వరుణ్ మొత్తం కాలిపోయాడు సార్. అలాగా? అలా అయితే ఐడెంటిఫై ఎలా చేశారు? ఎలా కనిపెట్టారు? ఆ డెంటల్ రికార్డ్స్ని పెట్టుకుని దాని గురించి తెలిసింది ఆ బాడీ వరుణ్ది అని. అంటే అది యాక్సిడెంటా లేక హత్య? సార్, పోలీస్ ఇది హత్య అని చెప్పట్లేదు, యాక్సిడెంట్ అని చెప్తున్నారు. వరుణ్కి కుమార్కి మధ్యలో ఏదో గొడవ జరిగిందని చెప్తున్నారు. బట్ అదంతా అయినా కూడా ఇప్పుడు దాకా ఎలాంటి ఆధారం దొరకలేదు. ఎనీథింగ్ ఎల్స్? సార్, ఆ వరుణ్తో ఉండే దిశ అనే అమ్మాయి, తనతో ఇతను చాలాసార్లు ఫోన్ చేసి గంటసేపు మాట్లాడాడు.
యాక్సిడెంట్ జరిగినప్పుడు అదేంటంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు దిశతో మాట్లాడాడు. ఐ విట్నెస్ కూడా అదే చెప్తుంది. అందుకే వాడు ఎదురొచ్చే బండిని కూడా చూడలేకపోయాడు. బండి యాక్సిడెంట్ జరిగింది. దిశ లోకల్ పోలీసు దిశతో మాట్లాడే ఉంటారే, ఆ విషయం తెలుసా? నీకేమైనా చెప్పారా? అవును సార్, పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర అడిగేటప్పుడు ఏం చెప్పారంటే ఇంటి నుంచే వాళ్ళు ఫోన్ చేశారని వాళ్ళ ఎంక్వైరీలో చెప్పారు. తర్వాత యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని విన్న వెంటనే ఆశ్చర్యమైందని చెప్పారు. ఒక పెళ్ళైన అబ్బాయి బయట ఏదో అమ్మాయితో 2.5 గంటలు మాట్లాడిందంతా తన ఇంట్లోనే ఉన్న భార్య ప్రియ ఎలా ఒప్పుకుందో తెలియట్లేదు. దిశ దిశ ఏంటి సార్, ఇది 3 నెలలుగా ఉన్న పాత కేసు, ఇంకా నా విచారిస్తున్నారు? నాకు తెలిసి అంతా 3 నెలల ముందే పోలీసులకు చెప్పేశానే. మళ్ళీ ఏంటి విచారణ? ఇలా చూడండి దిశ మేడం, కుమార్ ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కరుగా చంపబడుతూ వస్తున్నారు. ఈ కేసు ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత వరుణ్ చావులో మాకు కొన్ని అనుమానాలున్నాయి. ఒకవేళ అతని చావు యాక్సిడెంట్ కాదు, మర్డర్. అంటే వరుణ్ మరణం యాక్సిడెంట్ కాదా? దాని గురించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మీరు మాకు వరుణ్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా? ఇక్కడ చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి సరి అయిన బాండింగ్ లేదని విన్నాను. తనకి డైవర్స్ ఇవ్వాలనుకున్నాడు, కానీ తన వైఫ్కి దాంట్లో ఇంట్రెస్ట్ లేనట్లుంది. ఈ విషయాన్ని మీకు వరుణే చెప్పారా? ఏ రోజు మీరు రాత్రి ఎక్కువగా 2 గంటల సేపు మాట్లాడుతూ ఉండేవారు, అంటే మీ మధ్య ఏదో ఉంది. యాక్చువల్లీ సార్, మేమిద్దరం ఒకరినొకరం చాలా లవ్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఓ అలాగా. అందువల్లే వరుణ్ భార్య ప్రియా అతనికి డైవర్స్ ఇవ్వకూడదనుకున్నారా? ఉండొచ్చు. అంటే ఈ ప్రియ వరుణ్ణి చంపుంటుందని మీకు అనిపిస్తోందా? తెలియలేదే సార్. ఒకవేళ ఈ వరుణ్ ఇప్పుడు కూడా ప్రాణాలతో ఉంటూ దాక్కుని జీవిస్తుండే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు సార్? పోలీసే అతని యొక్క డెంటల్ రికార్డ్స్ అక్కడ దొరికిన డెడ్ బాడీ యొక్క డెంటల్ రికార్డ్స్తో కంపేర్ చేయమన్నారు. మీకు పోలీస్ మీద నమ్మకం లేదా? కాదు, అలా చెప్పలేం. ఈ కేసుని మేము అన్ని యాంగిల్స్లోనూ చూస్తాం కదా. అంతేకాకుండా వరుణ్తో మీరు క్లోజ్గా ఉండేవారు, అతని గురించి మీకు తెలుసుంటుంది కదా, అందుకే అడిగాం. సార్, ఒకవైపు నన్ను ప్రశ్నిస్తూ నిజాన్ని రాబెట్టాలనుకుంటున్నారు. సరే, ఏదైనా చెప్తే దాన్ని పెట్టుకొని చెప్పిన వాళ్ళ మీదే సందేహపడుతున్నారు. ఏం చేద్దామండి, మా పని అలాంటిది. మేమెప్పుడు కూడా అనుమానంతో మొదలుపెట్టి సాక్షి దగ్గరకు తీసుకెళ్ళి ఆపుతాం. సరే, ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ఈ అమ్మాయి చెప్పింది, కానీ బెడ్రూమ్లో ఒక కబోర్డ్లోని జెన్ డ్రెస్ ఉంది, లోపల దాచిపెట్టింది. నిషా మేడం, ఈ బట్టల గురించి మీరు మాకేమైనా చెప్పగలరా? వరుణ్దే. వరుణ్ డ్రెస్సులు ఆ తర్వాత ఈ అలమారలో ఉన్నాయి అంటే ఇవన్నీ అతను ప్రాణాలతో ఉన్నప్పుడు ఇక్కడ పెట్టుకున్నవి. ప్రియాకి తెలియకుండా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటారు సార్. ఇవన్నీ నేను పారేయలేకపోతున్నాను. నాకు ధైర్యం రాలేదు. ఇది చూసినప్పుడు తన జ్ఞాపకం నాకు వస్తుంది. తన మెమరీస్ నాకు సంతోషాన్ని ఇస్తాయి. క్షమించండి దిశ మేడం, మీ మనసుని గాయపరిచాం, కానీ వేరే మార్గం లేదు, మా పని అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైంది? అడగడం మర్చిపోయావా? ఒక్క నిమిషం. అరే, మీరు శ్రేయతని పట్టుకోండి. ఒక నిమిషం వెనకరా ప్లీజ్. ఇక్కడ డెంచర్ ఉంది. ఇక్కడ నీటిలో పళ్ళ సెట్టు చూశాను, కానీ కనిపించట్లేదు. ఇక్కడ పళ్ళ సెట్టు చూసావా? అంటే నువ్వనేది? అవునదే.
సార్ ఆ కిటికీ నుంచి దూకి తప్పించుకున్నాడు సార్. పట్టుకోండి. అభిజిత్, ఒక్క నిమిషం. ఇది చూడు. నకిలీ పళ్ళ సెట్ ఇకపోయిన దాన్ని తీయవలసిన అవసరమే ఉండదు. అతని పేరు వరుణ్, ప్రియ వాళ్ళ భర్త. అవును సార్, నేనే అది. మా మామగారు, అత్తగారు, ప్రియ అందరిని చంపింది నేనే. పెయింట్లో విషం కలిపి చంపాను. అను బతికింది ఎందుకంటే సరైన సమయానికి మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎందుకు వాళ్ళందరినీ చంపావు? ప్రాపర్టీ కోసం. నేను ప్రియాని పెళ్లి చేసుకుంది ప్రాపర్టీ కోసమే. కానీ తను స్వయంగా కష్టపడి సంపాదించాలనుకుంది. కానీ అక్కడ రీనా, ధీరజ్ మామగారి దగ్గర డబ్బులు అడిగారు. ఆయన నాకేది ఇవ్వరు. అలాగా? తర్వాత ఏంటి సార్, నేను అందరినీ చంపడానికి ప్లాన్ చేశాను. తర్వాత ముందు మావయ్య గారి దగ్గర నేను అబద్ధం ఆడి సంతకం తీసుకున్నాను. తర్వాత ఫర్దర్గా ప్రాపర్టీ సమస్య రాకూడదని నేను అందరిని చంపడానికి ప్లాన్ చేశాను. అందులో నుండి ఎస్కేప్ అయ్యాను. నీ కారులో ఉన్నది ఎవరి శవం? అదొక అనాథ శవం సార్. అందులో నేను యూజ్ చేసిన పల్స్ సెట్ని పెట్టాను. సో అందరూ అక్కడ కాలిపోయిన డబ్బంతా నీదని అనుకుంటారు. అవును సార్, కానీ మీరందరూ డబ్బు ప్రాపర్టీ మొత్తం నీకే దక్కాలని హత్యలపై హత్యలు చేశావు. నీకు దొరకబోయేదంతా కొన్నాళ్ళు జైలు నివాసం, ఉరిశిక్ష పడ్డానికి తాడు.